సో ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఆర్సీబీ టీం అయితే లీలా హోటల్లో ఉంది. మరి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరుతుంది మ్యాచ్ కోసం అని చెప్పి అక్కడి నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్లో కనిపిస్తున్నారు. సో విజయ్, ఎన్ని గంటలకు టీం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మరొక 5 నిమిషాల్లో హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న లీలా హోటల్ దగ్గర నుంచి ఆర్సీబీ టీం బయలుదేరుతుంది. లీలా హోటల్లో ఆర్సీబీ టీం ఉంది. ఇక్కడ పార్క్ హోటల్లో ఎస్ఆర్హెచ్ టీంని ఉంచారు. 2 టీంలు ఒకే సమయంలో బయలుదేరుతాయి. ప్రస్తుతం లీలా హోటల్ దగ్గర ఫ్యాన్స్ చూడొచ్చు. వీళ్ళంతా కూడా విరాట్ కోహ్లీని, ఆర్సీబీ ప్లేయర్స్ చూడడం కోసం వచ్చారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. పోలీసు బందోబస్తుని చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో ఐపీఎల్ దాదాపు ఈ 19వ ఐపీఎల్ సీజన్ నడుస్తున్న ఈ సమయంలో ఈరోజు ఉన్నటువంటి మ్యాచ్ ఉన్నటువంటి క్రేజ్ గతంలో ఎన్నడూ కూడా లేదు హైదరాబాద్లో ఈ స్థాయిలో. ఎందుకంటే టికెట్ల కోసం జరుగుతున్నటువంటి చర్చ రచ్చ ఏదైతే ఉందో అత్యంత దారుణంగా ఉంది. దాదాపుగా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇన్ని ఫేక్ టికెట్స్ని ఇన్ని రకాలుగా 15,000 ఫేక్ టికెట్స్ ఈరోజు ఒక్కరోజు హైదరాబాద్లో అమ్ముడుపోయాయి. ఒకవేళ 15,000 మంది ఒకేసారి అక్కడికి స్టేడియం దగ్గరకు వస్తే ఏంటి పరిస్థితి అనేది పోలీసులు కూడా ఇప్పటికీ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. పోలీసులు బహుశా అన్అఫీషియల్ నెంబర్ 15,000 కంటే కూడా ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో అని చెప్పి నా అనుమానం. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా ఈ యాప్స్ వాళ్ళు బుకింగ్స్ తెరిచే ఉంచారు అంటే దీని అర్థం ఏంటి? ఎందుకంటే ఒరిజినల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎప్పుడో సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో వాళ్ళ నుంచి బల్క్లో కంప్లీట్గా ఆ టికెట్స్ అన్నీ కొనేసుకుని ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సెకండ్ సేల్స్కి పెట్టి అది కూడా వాళ్ళకి నచ్చినట్టు డైనామిక్ రేట్స్ పెట్టేసి డిమాండ్కి తగ్గట్టు రేట్లు పెంచేసుకోవడం ఎంతవరకు న్యాయం? దీని మీద ఎలాంటి మానిటర్ ఉండదా? అంటే హైదరాబాద్లో ప్రస్తుతం ఈ నిమిషానికి కూడా హైదరాబాద్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఆన్లైన్లో ఉన్నాయి. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆ టికెట్స్ నేను అవసరమైతే ఇప్పుడు కూడా మీకు ఏ రేంజ్లో టికెట్ అమ్మడానికైనా సిద్ధమంటూ సైబర్ ఫ్రాడ్ రెడీగా ఉన్నాడు. ఈ లైవ్ కంటే ఒక 2 మినిట్స్ ముందు కూడా నేనే స్వయంగా టికెట్ కావాలనుకునే సమయంలో ఏ రేంజ్ టికెట్ అయినా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇంకొక 2 అవర్స్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఒకసారి చూడొచ్చు, ఇవి ఒరిజినల్ టికెట్స్. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA సంబంధించి ఏవైతే అఫీషియల్గా మీరు చూడొచ్చు. ఈ టికెట్లో అఫీషియల్ ఇక్కడ డిస్ట్రిక్ట్ యాప్ ద్వారానే ఇచ్చారు. ఈ డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా మాత్రమే వీళ్ళంతా కూడా టికెట్లని కొనాల్సి ఉంటుంది. ఇది ఒరిజినల్ టికెట్. కానీ ఇట్లాంటి టికెట్లు ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర కొన్ని వందల సంఖ్యలో ఇట్లాంటి టికెట్స్ బ్లాక్లో కావచ్చు, ఇట్లాంటి టికెట్స్ ఫేక్ టికెట్స్. కొంతమంది ఏమో ఈ టికెట్ రూపంలో ప్రింట్అవుట్ తీసుకొని వచ్చారు. ఇది ఒరిజినల్ టికెట్. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించి ఎయిర్ ఏషియా ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ బే2 సంబంధించినటువంటి పాసెస్. ఇవి ఒరిజినల్ పాసెస్ ఇట్లా ఉంటాయి. కానీ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇట్లాంటి పాసెస్ను కూడా నకిలీ పాసులుగా, ఫేక్ పాసులుగా క్రియేట్ చేసి వేలాది టికెట్లు ఈరోజు బ్లాక్లో అమ్మారు. ఇదంతా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఉప్పల్ నిర్వాహకులు 39,000 టికెట్లు, 39,000 కెపాసిటీ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంకు ఉంది. దాంట్లో కాంప్లిమెంటరీ పాసులు 39,000 నుంచి అవసరమైన సందర్భాల్లో 55,000 వరకు కూడా అకామిడేట్ చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు ఇవాల్టి మ్యాచ్ కోసం అని చెప్పి ఎన్ని వేల టికెట్లు సోల్డ్ చేశారు? 39,000 టికెట్లు అఫీషియల్గా అమ్మినట్టుగా చెప్తున్నారు. కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కావచ్చు, ఇంకా మిగతా యాప్లో 1 నిమిషంలోనే టికెట్లు అన్నీ కూడా అయిపోయాయి. అవి ఏ రకంగా 1 నిమిషంలో అయిపోతాయి అన్నది ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే చాలా మ్యాచెస్ కూడా ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ యాప్లో ఈ టికెట్ రిలీజ్ ఓపెన్ చేశారో దాదాపు 1 నిమిషం వ్యవధిలోనే అన్నీ కూడా అయిపోయాయి. కానీ ఒకవైపు అఫీషియల్గా ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో, కానీ ఇలాంటి మోస్ట్ వెయిటెడ్ మ్యాచ్ కోసం డెఫినెట్గా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఓపెన్ అవుతాయో టికెట్స్ వెంటనే కొనేసుకుందాం అని చెప్పి లిటరల్గా వెయిట్ చేస్తారు. బట్ స్టిల్ ఈ వయాగోగో యాప్కి అన్ని టికెట్లు ఏ రకంగా దక్కాయి? ప్రస్తుతం ఆర్సీబీకి సంబంధించినటువంటి ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సంబంధించి ఎక్కడైతే మ్యాచ్ షెడ్యూల్ అయిందో అప్పుడే టికెట్లు అన్నీ అయిపోయినట్టుగా చెప్పారు. కానీ ఇప్పటికీ స్టిల్ డిస్ట్రిక్ట్ ఫేక్ యాప్లో కావచ్చు, లేకుంటే మిగతా యాప్స్లో ఇంకా టికెట్స్ అవైలబిలిటీ కనిపిస్తుంది. అంటే వీళ్ళంతా కూడా ముందే బ్లాక్ చేసుకొని ఎక్కువ రేట్లకి. ప్రస్తుతం నా చేతిలో ఉన్న టికెట్ ఒరిజినల్ రేటు 6,500 రూపాయలు. ఎయిర్ ఏషియా స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ బే2 ఇది ఒరిజినల్ టికెట్ 6,500, ట్యాక్స్తో కలుపుకొని 6,700 ఉంటుంది. కానీ ఈ టికెట్ని ఈరోజు అక్షరాల ₹1,00,000 అమ్ముతున్నారు. సో ఇది ఒక ఫస్ట్ టికెట్గా చూపెడుతున్నాను. ఈ టికెట్ ఇప్పుడు ₹1,00,000 వాల్యూ ఉంది. ఇప్పుడు సెకండ్ టికెట్ అయితే చూపెడుతున్నానో ఇది కౌశల్ సౌత్ ఈస్ట్ సెకండ్ టెరాస్. ఇది ₹2,200 సంబంధించినటువంటి టికెట్. ఇది ట్యాక్స్తో కలిపి ₹3,000 వస్తుంది. ఈ టికెట్ని 70,000 అమ్ముతున్నారు. సో హైదరాబాద్ ఆర్సీబీ మ్యాచ్ని బేస్ చేసుకొని బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు, ఫేక్ యాప్లో టికెట్లు అమ్ముతున్నారు, నకిలీ టికెట్లు అమ్ముతున్నారు. దాంతోపాటుగా డబల్ రేట్లకి 6,000 టికెట్ని ₹1,00,000, ₹2,000 టికెట్ని దాదాపు 70,000కి.
ఈ మ్యాచ్ విజయ్ లక్ష రూపాయలు కాదు, కొన్ని లక్షల రూపాయలు. మీ ఇప్పుడు స్క్రీన్ మీద మీతో పాటుగా కొద్దిసేపటి క్రితం డిస్ప్లే అయిన ఆ నంబర్స్ వయాగోగా యాప్లో నుంచి మనం తీసిన స్క్రీన్ షాట్స్లో చాలా క్లియర్గా కొన్ని లక్షల రూపాయలు పలుకుతున్న టికెట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని గంటల తర్వాత అవి సోల్డ్ అవుట్ అయిపోయిన సిచ్యువేషన్. అంటే ఎన్ని లక్షలు పెట్టైనా కొనుక్కోవడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతోంది. సో అలా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతైనా కోట్ చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే దీనికి ప్రేయర్ రీజన్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఆర్సీబీ రెండు కూడా హాట్ ఫేవరెట్స్గా ఉన్నాయి. రెండు టేబుల్లో దాదాపుగా టాప్ 4లో నిలిచాయి. ఈ మ్యాచ్కి అంతా క్రికెట్ పరంగా ఈరోజు ఐపీఎల్కి సంబంధించినటువంటి టాప్ 4 టీమ్స్ ఏవైతే ప్లే ఆఫ్కి వెళ్తాయో దాంట్లో ఈ రెండు ఆల్రెడీ కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. టెక్నికల్గా చూస్తే ఈ మ్యాచ్కి అంత వాల్యూ కూడా లేదు. కానీ ఆర్సీబీకి సంబంధించి విరాట్ కోహ్లీ హైదరాబాద్ రావడం, విరాట్ కోహ్లీ గత 2 రోజులుగా కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా చూడడం కోసం చాలామంది వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఈ కాంబినేషనే కొంత విశేషంగా ఉంది. కాబట్టి ఈసారి హైదరాబాద్లో లాస్ట్ మ్యాచ్ చాలా పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న అన్ని రకాల మన గతంలో చూసాం హెచ్సీఏకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఈ యొక్క టికెట్ల అమ్మకానికి సంబంధించి కావచ్చు. చాలామంది కార్పొరేట్ వ్యక్తులంతా కూడా బాక్సెస్ అన్ని కూడా బుక్ చేశారు. నార్మల్ టికెట్స్ 2,000 రూపాయలకు వచ్చే టికెట్లని 20,000, 30,000కి, 6,000 టికెట్ని ₹1,00,000 అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. అంటే దీంట్లో మొత్తం టికెటింగ్ అంతా కూడా బ్లాక్ చేశారు, టికెట్ అంతా కూడా బ్లాకింగ్ చేశారు. సో బల్క్ టికెట్స్ అన్ని కూడా బ్లాక్ చేసి ఇప్పుడు ఇండివిజువల్గా 1,00,000, 2,00,000కి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా దీంట్లో టికెట్లకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఫ్రాడ్ జరిగింది. దీనిపైన ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఈరోజు ఉప్పల్ స్టేడియం దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఫేక్ టికెట్స్ కొన్న వాళ్ళు అంతా వస్తే ఏంటి పరిస్థితి అనేది ప్రస్తుతం అయితే చూడాల్సి ఉంది.